కర్నూలు బస్సు ఘటన నేపథ్యంలో ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు చేపట్టారు రవాణా శాఖ అధికారులు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో పలు చోట్ల రైడ్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, శంషాబాద్ లో సోదాలు చేస్తున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని బస్సులపై కొరడా ఝుళిపిస్తున్నారు. మొత్తం 6 ప్రత్యేక టీంలతో తనిఖీలు చేపట్టారు రవాణా శాఖ అధికారులు. కాడ హ్యామర్ ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ వీళ్ళకు బండ్లకి ఎక్కగానే బ్రీఫ్ చేయాలి. డైలీ ప్యాసింజర్ కింద ఉండాలి, పైన ఉండాలి. నిన్న జరిగిన కర్నూలు బస్సు ఘటన నేపథ్యంలో ప్రైవేటు బస్సుల్లో రవాణా శాఖ అధికారులు ఈరోజు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో పలు చోట్ల రైడ్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, శంషాబాద్ లో సోదాలు చేస్తున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని బస్సులపైన కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే మొత్తం ప్రత్యేక 6 టీంలతో కూడా తనిఖీలు చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో పాటించాల్సిన నిబంధనలను, నియమాలను కూడా అంతా పోలీసులు వారికి సూచిస్తున్నారు. నియమ నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేసేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కర్నూలు బస్సు ఘటన నేపథ్యంలో కర్నూలు బస్సు ఘటన జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు బస్సుల్లో ఈరోజు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో పలు చోట్ల ఆకస్మిక రైడ్స్ చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. శంషాబాద్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తున్నారు. అనిల్, ప్రస్తుతం శంషాబాద్ దగ్గర ఆర్టీ అధికారులు ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రవాణా శాఖ అధికారులు హైదరాబాద్ లో పలు చోట్ల ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు. కర్నూలు బస్సు ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా హైదరాబాద్ లో పలు చోట్ల రైడ్స్ చేస్తున్నారు ఆర్టీ అధికారులు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, శంషాబాద్ లో కూడా సోదాలు చేస్తున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని బస్సులపైన కొరడా ఝుళిపిస్తున్నారు. మొత్తం 6 ప్రత్యేక టీంలతో తనిఖీలు చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. నిబంధనలు అలాగే భద్రతా ప్రమాణాలు పాటించని బస్సులను సీజ్ చేస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మీరు ప్రస్తుతం శంషాబాద్ లోనే ఉన్నారు. అక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ లో ఆర్టీ అధికారులు ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. రేఖ, నిన్న కర్నూలు వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో దానికి సంబంధించి 19 మంది మరణించారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఆర్టీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ పైన అయితే తనిఖీలు చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా శంషాబాద్ సంబంధించి ఆర్టీ అధికారులు అయితే ఇక్కడ గగన్ పహాడ్ వద్ద ప్రైవేట్ బస్సుల్ని ఆపి వాటికి సంబంధించిన తనిఖీలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దాదాపు 60 బస్సుల పైగా ప్రెజెంట్ అయితే తనిఖీలు చేశారు. ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటిస్తున్నారా లేదా, దీనికి సంబంధించి వాళ్ళ ఫిట్నెస్ సంబంధించి కావచ్చు, బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సంబంధించి కావచ్చు, ప్రెజెంట్ అయితే ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించిన తనిఖీలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే కొంతమంది ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా పాటించట్లేదని చెప్పేసి కొంతమంది పైన చలాన్లు కూడా వేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బస్సులన్నీ కూడా శంషాబాద్ నుంచి హైదరాబాద్ వైపుగా వెళ్తున్న క్రమంలోనే ఆర్టీ అధికారులు ఇక్కడ ఆపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రత్యేక బృందాలతో అయితే ప్రెజెంట్ ఆర్టీ అధికారులు చర్యలు చేపట్టారని చెప్పాలి. ముఖ్యంగా నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ బస్సు మొత్తం కూడా అగ్నికి ఆహుతి అవ్వడం, అదేవిధంగా దానికి సంబంధించి 19 మంది మృత్యువాత పడ్డారు. ఆ మృత్యువాత పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆర్టీ అధికారులని అప్రమత్తం చేసింది. ఆ బస్సులకు సంబంధించి ఫైర్ సేఫ్టీ నామ్స్ కావచ్చు, వాళ్ళ ఫిట్నెస్ సంబంధించి కావచ్చు, పూర్తిగా తనిఖీలు చేసే విధంగా వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకునే విధంగా అయితే ప్రెజెంట్ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పాలి. తనిఖీలు చేస్తున్నారని చెప్పాలి. ప్రెజెంట్ దానికి సంబంధించి అధికారులు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అంటే ఎవరైనా కానీ ఫిట్నెస్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా పాటించకపోతే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే చలాన్లు కూడా వేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆర్టీ అధికారులు, బండ్లగూడకు సంబంధించి ఆర్టీ అధికారులు ప్రెజెంట్ అయితే ఇక్కడ రంగారెడ్డికి సంబంధించిన ఆర్టీ అధికారులు అయితే ఇక్కడ ప్రెజెంట్
చర్యలు తనిఖీలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ మనతో పాటు ఆర్టీఏ ఆఫీసర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఇప్పటివరకు ఎన్ని బస్సులు తనిఖీలు చేశారు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏమైనా చలాన్లు పడ్డాయా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పటివరకు మీరు ఎన్ని బస్సులు తనిఖీలు చేయడం జరిగింది, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? మార్నింగ్ నుంచి ఒక 10 వెహికల్స్ చెక్ చేయడం జరిగిందండి. దిస్ ఈజ్ ద సెకండ్ వెహికల్. మేము సెకండ్ వెహికల్ ఇది కేసు రాయడము. ఇంతకుముందు ఒక నార్మల్ సీసీ వెహికల్ రాశానండి. సీటింగ్ కెపాసిటీ ఆల్టరేషన్ ఉంది, 6 seats ఆఫ్ సీటింగ్ కెపాసిటీ ఆల్టరేషన్ ఉంది. సో హీ వైలేటెడ్ ది పర్మిట్ కండిషన్స్, అదొకటి రాశాను. ఇప్పుడు ఇది ఆరెంజ్ ట్రావెల్స్. ఈ వెహికల్కి వచ్చేసి మల్టీ టోన్ హారన్ ఉంది, ఎయిర్ హారన్ ఉంది. దే హ్యావ్ టు యూజ్ బ్యాటరీ హారన్, బట్ వాళ్ళు ఎయిర్ తీసుకొని ఎయిర్ హారన్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల మనకి బ్రేక్ సిస్టమ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎయిర్ అక్కడికి వెళ్ళేది వీళ్ళు వేరే లైన్ నుంచి ఎయిర్ హారన్కి ఇచ్చారు. అదొక మేడం, ఇప్పటి వరకు కూడా ఈ తనిఖీలకు సంబంధించి కావచ్చు, నిన్న కర్నూలు జిల్లాలో ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుని బస్సు ఫైర్ యాక్సిడెంట్కి గురైందో దాంట్లో 19 మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మీకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారు, ఏ విధంగా ఈ తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి? మాకు నిన్నటి నుంచే గైడ్ లైన్స్ వచ్చాయి. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు నిన్నటి నుంచే ప్రతి వెహికల్ కూడా తనిఖీ చేయమని చెప్పారు. ఎటువంటి వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ ఉన్నా, సేఫ్టీ ఇరెగ్యులారిటీస్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేసినా తప్పకుండా కేసు రాసి సీజ్ చేయాలని మాకు చెప్పారండి. ఫిట్నెస్ విషయానికి వచ్చినా లేదా మీరు చెప్పినట్టు ఫైర్ సేఫ్టీ నామ్స్ అనేవి పాటించకపోతే ఏ విధంగా చర్యలు ఉంటాయి, వారి మీద ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? ఇప్పటివరకు అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? కేసెస్ ఉంటాయండి, దానికి కాంపౌండింగ్ ఫీజు కలెక్ట్ చేస్తున్నాము. ఎక్కువగా మేజర్గా ఏమన్నా ఉంటే వెహికల్ సీజ్ చేస్తామండి. ఇప్పటి వరకు ఏమైనా సీజ్ చేయడం కానీ లేదా దీనికి సంబంధించిన చర్యలు కానీ ఏ విధంగా ఉన్నాయి మేడం? అలా అయితే దిస్ ఈజ్ ఇప్పుడు సెకండ్ వెహికలే అండి. 2 వెహికల్స్, ఒక వెహికల్ సీజర్కి పంపించాను ఆల్రెడీ. రాజేంద్ర నగర్ బస్ డిపోకి వెళ్ళింది ఒక వెహికల్, ఆల్రెడీ సీజ్లోకి పంపించాము. దిస్ ఈజ్ ద సెకండ్ వెహికల్ చేస్తున్నాము. అంటే రానున్న రోజుల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయా? ముఖ్యంగా చూసుకుంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కర్నూలు జిల్లాలో కనిపించింది. దానికి సంబంధించి తను కూడా సరైన రూల్స్ పాటించకపోవడం వల్ల ఇంత ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి డ్రైవర్ల సంబంధించి కావచ్చు, వాళ్ళ స్పీడ్ లిమిట్కి సంబంధించి కావచ్చు, మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, వాటి మీద ఏమైనా ఫోకస్ పెట్టారా? స్పీడ్ లిమిట్ మీద అంటే ఆల్రెడీ అన్ని వెహికల్స్ కూడా స్పీడ్ గవర్నర్స్ ఫిట్ అయి ఉంటాయండి. దాన్ని ఏమన్నా ట్యాంపర్డ్ చేస్తే మట్టుకి చెక్ చేయాల్సి ఉంటుంది. అదర్ దాన్ దట్ స్పీడ్ గవర్నర్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్కి ఫిట్ అయి ఉంటుందండి. మేడం, ముఖ్యంగా చూసుకుంటే ఈ నిన్న జరిగిన ఘటనలో బస్సుకు సంబంధించి బ్యాగేజ్ అంటే లగేజ్ విషయానికి వస్తే సర్టన్ ఆఫ్ లగేజ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్యాసింజర్కి సంబంధించి. కానీ వీళ్ళు ఎక్స్ట్రా వస్తువులు కావచ్చు, మొబైల్ ఫోన్స్కి సంబంధించిన వస్తువులు కూడా అందులో కనిపించాయి, లగేజ్లో కనిపించాయి. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు లగేజ్ తీసుకెళ్లాలా, ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి లగేజ్ వీళ్ళు తీసుకెళ్ళడానికి రూల్ ఉందా? దాని మీద ఏం మాట్లాడతారు? ఎవ్రీ టైం కూడా మేము కేసెస్ అనేది రెగ్యులర్గా రాస్తుంటాము. దాన్ని మర్చెంటైల్ గూడ్స్ అంటారు. అదర్ దాన్ ప్యాసింజర్ గూడ్స్ ఏది తీసుకువచ్చినా కూడా అది వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ కిందకే వస్తుంది. అవి ప్రతిసారి కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ మేము రాస్తుంటాము. ఇదే ఫస్ట్ టైం ఏం కాదు, అది రెగ్యులర్గా జరిగేదే. ప్యాసింజర్ లగేజ్ కాకుండా వేరేది ఏది క్యారీ చేయకూడదు. మన రంగారెడ్డి డిస్టిక్లో అయితే మేము ఆల్మోస్ట్ మొన్నటి వరకు కూడా దసరా టైం కానీ అన్నీ కూడా ఒక 20-25 వెహికల్స్ ఒక్కొక్కలమి రాసాము. సో ఆ టైంలో అయితే మళ్ళా ఏమీ వేయలేదు. మరి ఇవాళ కూడా సెకండ్ వెహికల్ ఇప్పటిదాకా అయితే ఎక్స్ట్రా లగేజ్ ఏమీ వేయలేదు. చాలా వరకు కూడా గూడ్స్ క్యారియర్ అనేది ఈ మధ్య కాలంలో చూసుకుంటే అన్ని ట్రాన్స్పోర్ట్లకు సంబంధించి కావచ్చు, అంటే బస్సులకు సంబంధించి కావచ్చు, ఎక్కువగా తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న జరిగిన ప్రమాదంలో కూడా ఆ గూడ్స్ క్యారియర్కి సంబంధించిన వస్తువులు అనేవి ఉన్నాయి. దానికి సంబంధించి మొబైల్ ఫోన్స్ కూడా కనిపించాయి. మరి మీరు ఈ విషయంలో ఏ విధంగా ఫోకస్ పెడుతున్నారు? ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుందండి. ఏ వెహికల్కి కూడా ఒక ప్యాసింజర్ వెహికల్ ఇన్ ద సెన్స్ కాంట్రాక్ట్ క్యారేజ్ వెహికల్కి ఎక్స్ట్రా లగేజ్ తీసుకెళ్లే పర్మిషన్ అనేది ఎవరు ఇవ్వలేదు ఇప్పటిదాకా. వాళ్ళు వేసుకుంటున్నారు. అది యాక్చువల్గా కార్గో వెహికల్స్లో పంపించాల్సిన లగేజ్. అది వాళ్ళు ఎప్పుడైతే ఆ లగేజ్ వేస్తారో ఎవ్రీ టైం మేము రాస్తుంటాము. ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మ్యామ్? నిన్న జరిగిన అగ్ని ప్రమాదం మనం చూసుకుంటే అంటే లగేజ్ ఎక్కువే కొద్దీ, గూడ్స్ క్యారియర్ ఎక్కువే కొద్దీ ప్రమాదం అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది?
మ్యాక్సిమం అయితే స్పీడ్ మీద ఉన్నప్పుడు లగేజ్ ఎక్కువ అయితే దానికి కూడా ఎనీ లగేజ్ అది ఓవర్లోడింగ్ కిందకే వస్తుంది. ఓవర్లోడింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ అవ్వచ్చు, ఓవర్లోడింగ్ ఆఫ్ లగేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే యాక్సిడెంట్స్కి ఇదయ్యే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రమాదం ఇప్పుడు 19 మంది చనిపోయారు. మీరు తనిఖీలు స్టార్ట్ చేశారు. ఇంకా ఎన్ని రోజులు ఈ తనిఖీలు అనేవి కొనసాగుతాయి? మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు నిన్ననే మాకు చెప్పారు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమని. ఇది రెగ్యులర్గానే ఉంటుంది, నాట్ ఫర్ 2 or 3 days అట్లా అయితే కాదు, అప్ టు నెక్స్ట్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పారు. చివరిగా మేడం, బస్సులలో ముఖ్యంగా ఉండాల్సిన నామ్స్ ఏంటి? మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? మీరు చెప్పే సూచనలు ఏంటి బస్సులకు సంబంధించి? ఎక్కువ అయితే సేఫ్టీ దాని మీదనే ఎక్కువ కేసెస్ రాస్తుంటాము. మెడికల్ కిట్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, లేదు అంటే ఎక్స్ట్రా మర్చెంటైల్ గూడ్స్ అంటే ప్యాసింజర్ గూడ్స్ కాకుండా వేరే గూడ్స్ కానీ. ఇంకొకటి మల్టీ టోన్ హారన్ యూస్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది బ్యాటరీ హారన్ అయి ఉండాలి. ఆ మల్టీ టోన్ హారన్ కూడా సేఫ్టీ నామ్స్కి విరుద్ధంగానే ఉంటుందండి. అదొకటి. ఎక్కడైనా ఎక్స్ట్రా సీట్స్ కనుక ఏదైనా వేసినా సరే అది బ్యాలెన్సింగ్ అనేది ఇబ్బంది అవుతుంది, అది ఒకటి చెక్ చేస్తాము. సో మొత్తానికైతే ఇప్పటి వరకు కూడా 2 వెహికల్కి సంబంధించి చర్యలు తీసుకున్నామని చెప్పేసి, అంటే డబుల్ హార్న్ ఒకటి, అదేవిధంగా బ్యాగేజ్ విషయానికి వస్తే అంటే గూడ్స్ క్యారియర్ విషయానికి వస్తే నిన్న జరిగిన ఘటనలో గూడ్స్ క్యారియర్కి సంబంధించి కూడా వస్తువులు అనేవి తీసుకుపోవడం జరిగింది. అలాంటి వస్తువులు తీసుకువెళ్ళకూడదని గూడ్స్ క్యారియర్ అనేది ఖచ్చితంగా కార్గో రూపంలోనే, కార్గో వెహికల్లోనే పంపించాలని చెప్పేసి, ఒకవేళ అలాంటి విధంగా తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆర్టీఏ అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఘటనని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ అయితే ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించిన చర్యలు అయితే చేస్తున్నారని చెప్పాలి. రేఖ, థ్యాంక్ యూ అనిల్.